ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కోటి లింగానికి ఒక్క లింగం తక్కువే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్థానాలతో ఈరోజు వంశధార నది జనసంద్రంగా మారింది. అమావాస్య పోయిన పాడ్యమి పర్వదినాన ఆ ఆలయంలో కొలిదిన శివపార్వతులు నంది వాహనం మీద ఊరేగింపుగా తీసుకొస్తూ మిరబల్లి రేవు వద్ద కన్నవారింటి నుండి సారిని ఇస్తుంటారు. అందులో భాగంగానే ఆల్రెడీ విగ్రహమూర్తులు మాత్రం ఊరేగింపుగా రావడం జరిగింది. ప్రస్తుతం ఏవైతే ఈ చక్రతీర్థ స్థానాలు ఉన్నాయో ఈ స్థానాలకు ఒక విశిష్టత ఉంది. ఏళ్ల తరబడి నుండి ఈ పరంపర కొనసాగుతూ వస్తుంది. పిల్లలని అతిథుల రూపంలో భక్తజనం ఇలా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. చూస్తే కనుక వంశధార నదీ గర్భం అంతా కూడాను భక్తజనంతో కిక్కిరిసిపోయింది. చూస్తే తండోపతండాలుగా తరలి వస్తున్న భక్తులు ఏదైతే విగ్రహమూర్తులు ఉన్నాయో ఆ విగ్రహమూర్తులు మాత్రం నదిలో తెచ్చి స్నానం ఆచరించినటువంటి సమయంలో ఆ నీళ్లు కనుక తల మీద జల్లుకుంటే కాశీకి వెళ్ళొచ్చినంత పుణ్యంగా భావిస్తుంటారు. ఆ క్రమంలోనే ఇంతమంది భక్తజనం ఇక్కడికి తాకిడి రావడం జరిగింది. చూస్తే కనుక కనుచూపు మేరలో భక్తులందరూ కూడాను ఆ చక్రతీర్థ స్థానం స్వామివారు నిర్వహించిన అనంతరం ఆ నీటితో స్నానం చేయాలి. అదేవిధంగా ఆ స్నానాన్ని ఆచరించిన సమయంలో ఒంటికి సంబంధించిన రుగ్మతులు కావచ్చు, అదేవిధంగా కంటికి సంబంధించిన రుగ్మతులు పోతాయి. దీనికి సంబంధించినంత వరకు సుమారు 450 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. నదీ గర్భంలో ఇలా బ్యారికేట్లు నిర్వహించి ఆ స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఇక్కడ తీసుకొచ్చి ఏదైతే మిరబల్లి నాయుడు కుటుంబీకులు ఉన్నారో వంశపారంపర్యంగా వారు ఇక్కడ సారీ చీర అందజేస్తారు. అందజేసిన తర్వాత ఆ పూజా కార్యక్రమం ముగుస్తుంది. ముగిసిన తక్షణమే ఆ విగ్రహమూర్తులు ఇక్కడ కనుక స్నానం ఆచరించిన క్షణంలో కనుక భక్తులు స్నానం ఆచరించినట్టయితే అది మాత్రం వారికి పూర్వజనం పుణ్యం లభించినట్టు ఉంటుంది అన్నటువంటి ఒక అపార నమ్మకం ఇంత భక్తజనం ఇక్కడ రావడానికి దోహదపడిందని చెప్పుకోవచ్చు. చూస్తే కనుక భక్తజన సంద్రంతో వంశధార నదీ గర్భం అంతా కూడా నీరు కూడా కనిపించకుండా జనసంద్రంగా మారింది. స్వామివారు ఇప్పుడే నది లోపలికి రావడం జరిగింది. ఊరేగింపుగా తీసుకొచ్చినటువంటి ఆ స్వామివారిని ఈ నదిలో స్నానం ఆచరిస్తారు. ఆ స్నానం ఆచరించే కార్యక్రమాన్ని మాత్రం మిరబల్లి రేవుకు సంబంధించిన నాయుడు కుటుంబీకులు వంశపారంపర్యంగా చేస్తున్న ప్రక్రియలో భాగంగానే చూస్తే స్వామివారు ఇప్పుడిప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామివారి నదిలో అడుగుపెట్టిన తర్వాత ఆ నదిలో స్నానం ఆచరిస్తారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాతే భక్తులందరూ కూడా స్నానం చేసేందుకు సుముఖ చూపుతారు. ఎందుకంటే ఆ స్నానం కనుక ఆచరించినట్టయితే పూర్తి స్థాయిలో కాశీకి వెళ్ళొచ్చినంత పుణ్యం ఉంటుందన్న అపార నమ్మకం ఇంతమంది భక్తజనం ఇక్కడ రావడం జరిగింది. నదిలో నీటి మొత్తం తక్కువగా ఉండడంతో సమీపంలో గొట్టా బ్యారేజ్లో నీటిని కూడా నిన్న విడుదల చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసిన పోలీసులు మొత్తం కూడాను ఈరోజు పహారా కాసి మరి ఆ స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆ స్నానం ఆచరించే కార్యక్రమం చూస్తున్నాం. స్వామివారి నంది విగ్రహంపై ఈశ్వరుడు పార్వతి కూడాను రావడం జరుగుతుంది. ఆ విగ్రహమూర్తులు మాత్రం ఇక్కడ స్నానం ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమం మొదలవుతుంది. మిరబల్లి రేవులో ఉన్నటువంటి నాయుడు కుటుంబీకులు ఈ కార్యక్రమం నిర్వహణ చూస్తే వాలంటీర్లు కావచ్చు, పోలీసులు, రోప్ పార్టీ అంతా కూడాను భక్తులను ఎవరిని లోపలికి రానివ్వకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈరోజు ఈ స్నాన కార్యక్రమం చెప్పుకోవచ్చు. చక్రతీర్థ స్థానాలకి ఇటు ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ నలుమూలను కూడా భక్తులు వచ్చేస్తుంటారు. ఆ భక్తజనం ఎంతమంది ఉంటారో మనం విజువల్స్ చూస్తున్నాం. లక్షలాది మంది భక్తులు వంశధార నది లేకపోతే ఇది జనసంద్రం అన్నటువంటి ఒక పరిస్థితి మనం కనిపిస్తుంది. ఇటువంటి ఘట్టానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడాను పిల్లలను అతిథుల రూపంలో వస్తుంటారు. స్వామివారి చక్రతీర్థ స్థానాలకు ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటనేది ఇంతమంది భక్తులు రాకే మనకి కంటికి కనిపించినట్టు కనిపిస్తుంది. ఈ చక్రతీర్థ స్థానాలకి ఉన్నటువంటి ప్రాశస్యానికి సంబంధించినట్టు మరిన్ని వివరాలు మా రిపోర్టర్ ఎవరైతే సురేష్ వివరిస్తారో చూస్తే కనుక ఇంతమంది భక్తజనం ఇక్కడికి రావడం, అదేవిధంగా నది పూర్తి జలం అంటే భక్తజనంతో కిక్కిరిసిపోవడం ఎటువంటి ప్రాసెస్ ఇక్కడ నెలకొని ఉంది. ఈ నెలకొన్న క్రమంలో ఇంతమంది వచ్చినటువంటి దీంట్లో పోలీసులు ఎటువంటి ఏర్పాటు చేశారు, భక్తులందరూ కూడా స్నానం ఆచరించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ముందుగా మనం ఈ ఆలయం గురించి అసలు మాట్లాడాలి. అసలు శ్రీముఖలింగం ఆలయం అనేది ఎంతో ప్రాసిద్ధ్యం కలిగినటువంటి ఆలయం. ఈ ఆలయానికి అసలు ముఖ్యంగా ఏంటంటే ఈ ఆలయం చోళరాజులకు సంబంధించినటువంటి ఆ కాలం నాడే ఈ ఆలయం అయితే కట్టడం జరిగింది. పూర్తిగా రాతితో నిర్మించబడినటువంటి ఈ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం ఇంకెక్కడ కూడాను పూర్తి స్థాయిలోని రాతి కట్టడంతో నిర్మించబడినటువంటి ఆలయం అయితే ఎక్కడ కూడాను లేదు. ఇటువంటి ఈ రాతి కట్టడంలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో ఆనాటి నుండే అంత పురాతన కాలంలోనే ఎంతో టెక్నాలజీని ఉపయోగించి రాతితోని ఎక్కడ చెక్కు చెదరకుండా చాలా చక్కగా అయితే అక్కడ నిర్మించడం జరిగింది. మామూలుగా చూసుకున్నట్లయితే కనుక కలప మీద కూడా చెక్కలేనటువంటి ఎన్నో కళాకృతుల్ని ఆ రాతితోని చెక్కి ఆ ఆలయానికి అయితే ఒక అందాన్ని తీసుకుని రావడం అయితే జరిగింది.
అయితే ఈ ఆలయంలోని గర్భగుడిలోని మహాశివుడిని అయితే ప్రతిష్ఠించగా ఆలయం చుట్టుపక్కల కూడాను అష్టదిక్పాలకులుగా 8 వైపులా కూడాను ఆ శివలింగాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది గంధర్వుల చేత. ఆ ఆలయానికి ఒకవేళ దర్శించుకోవాలని వెళ్ళినట్లయితే కనుక ముందుగా అష్టదిక్పాలకులు ఎక్కడైతే ఉన్నారో వారిని ముందు దర్శించుకొని ఆ తరువాతనే గర్భగుడిలో ఉన్నటువంటి ఆ మూల విరాట్ని దర్శించుకేందుకైతే తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఇందులో ఇంకో విశిష్టత కూడా ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ ముఖలింగంలోని శివుడు ఏదైతే ఉందో ముఖాకృతిని కలిగినటువంటి శివలింగం అక్కడైతే ఉంది. ఆ శివలింగం ప్రతి దగ్గర చూసుకున్నట్లయితే కనుక రాతితో చేయబడినటువంటి ఆ శివలింగం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం విప్ప చెట్టుతోని చేయబడింది. ఒకనొకప్పుడు చరిత్ర ప్రకారం ఏంటంటే ఒక చెంచు రాజు అన్నమాట ఇరు వార్యాలతో చిన్న గొడవ ఇదేయి ఆ చెంచు రాజు ఆ ఆస్తి పంపకాల్లోని ఒక భాగంగా చెట్లు నరికివేసే క్రమంలోని ఒక చెట్టుని నరకగా ఆ చెట్టు మొదల్లోని ముక్కు చెవులు మొహం కలిగినటువంటి ఒక ఆకృతి అయితే కనిపించింది. ఈ ఆకృతి వలన అక్కడ ఆ శివలింగానికి అయితే ముఖం అనేది అయితే వచ్చింది. అలాగే మధుకేశుడు అంటారు. మధు అంటే కనుక విప్ప చెట్టు మధు అంటారు, మధుకేశం అంటారు. సో అలాగనే మధుకేశ్వరుడు ముఖలింగేశ్వరుడు అని అంటారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈరోజు చక్రతీర్థ స్నానాలు మహాశివరాత్రి తర్వాత ఈ చక్రతీర్థ స్నానాలు 9 రోజులు జాతర అనంతరం ఇక్కడైతే నిర్వహించబడుతుంది. అయితే ఈ చక్రతీర్థ స్నానాలకి మీరైతే ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నాళ్ళుగా ఈ చక్రతీర్థ స్నానాలకు రావడం జరుగుతుంది? మాది పాతపట్నం అండి. నా పేరు మధ్యభుజంగారావు. నేను మొట్టమొదటిసారి వచ్చాను. ఏదో నాకు కన్నుల పండుగలా కనిపిస్తుంది. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ మొగలింగేశ్వరుడు ప్రజలందరిపై కరుణా కటాక్షాలు కలిగించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే మీరు చూడాలని ఒక ఆశతో వచ్చారు? ఆస్కారం వచ్చింది. మా పూర్వీకులు చెప్పారు, మా యూత్ కూడా చెప్పారు. అదే ఎండతో వచ్చి ఆ తీర్థ స్నానాలు చేయడానికి ఆ భగవంతుడు నాకు అవకాశం కల్పించాడు. భగవంతుడు మనస్ఫూర్తిగా. చూసుకున్నట్లయితే కనుక మీరు ఎక్కడి నుంచి అమ్మా వచ్చారు? మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఈ చక్రతీర్థ స్నానాలకి? మేము చాలా సార్లు విన్నాం కానీ మాకేం తెలియదు. చూడడానికి వచ్చాం. సో ఎక్సైటెడ్గా ఉంది అసలు చూడడం. అంటే ఎలా విన్నారు, ఎవరు ఎలా చెప్పారు మీకు ఈ స్నానాల కోసం? మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళు చెప్పారు, అందుకే మా నాన్నతో పాటు వచ్చాను. అంటే ఏమైనా చరిత్ర ఏమైనా చెప్పారా? తెలీదు. కానీ ఇక్కడ ఈ జనం చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను రావడం. అంటే నేను హైదరాబాద్ లో ఉంటాను. యాక్చువల్లీ దీనికోసం అనే వచ్చాము అక్కడి నుంచి. చాలా బాగుంది. చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పెద్దలు ఎంతో మంది వాళ్ళ బాల్యం నాటి నుండి ఈ చక్ర స్నానాలకు అయితే విచ్చేస్తున్నారు. ఈ చక్ర స్నానాల క్రమంగా అసలు మీరు ఎన్నాళ్ళుగా ఈ చక్ర స్నానాలకు రావడం జరుగుతుంది? అసలు దీని వెనక ఉన్న కథ ఏమైనా మీకు ఏమైనా ఇది ఉందా? ఫస్ట్ టైం వచ్చాము సార్. ఫస్ట్ టైం వచ్చాము. ఒరియాలు చెప్పాలా? ఫస్ట్ టైం వచ్చాము. ఇది ఈశ్వర పార్వతి తాలూకు పెళ్లి తాలూకు శీతల షష్ఠి అంటారు ఒరియాల. ఇది ఈ స్నానము చేస్తే పుణ్యం వస్తుందని విన్నాను. అందుకొచ్చి ఇక్కడ స్నానం చేయడానికి మరి దేవుడి తాలూకు పెళ్లి చూడడానికి వచ్చి ఉన్నాను సార్. చూసుకున్నట్లయితే కనుక మూల విరాట్ని అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడ భక్తులందరూ అసలు మీరు ఈ చక్రతీర్థ స్నానాలకు ఎన్నాళ్ళుగా రావడం జరుగుతుంది? చక్రతీర్థ స్నానాలు చిన్నప్పటి నుంచి వస్తున్నాను. బట్ ఈ రోజు అంటే ప్రత్యేకంగా కాశీ గంగా అనేది ఇక్కడ కలుస్తుంది అని ఒక విడిది. దానివల్ల ఏంటంటే మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ ఇక్కడికి స్నానాలు ఆచరించి ఆరోగ్యాలు పొందుతారని ఒక విడి. చూసుకున్నట్లయితే కనుక ఈ చక్రతీర్థ స్నానాలకి ఆంధ్రానే కాదు అటు ఒరిస్సా నుంచి కూడా నలుమూల నుంచి కూడా భక్తులందరూ కూడా విచ్చేస్తూ ఉంటారు. ఆ మూల విరాట్ను తీసుకుని ఈ వంశధార నదిలోకి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అయితే దీని వెనకాల ఎంతో పెద్ద చరిత్ర అయితే ఉంది. శివరాత్రి తర్వాత శివపార్వతులు ఇద్దరుకున్న చక్రవాక పక్షుల రూపంలోని ఈ వంశధార నదిలో స్నానం ఆచరించేందుకు వస్తారని, అదే సమయంలోని ఇక్కడ మూల విరాట్ను కూడా ఇక్కడ స్నానం ఆచరించి ఆ యొక్క నీళ్లు చల్లుకుంటే కనుక ఎంతో పుణ్యం కలుగుతుందని అయితే భక్తులందరూ కూడా విశ్వసించి వస్తుంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్యం అయితే అందిస్తారు. చూసారుగా ప్రస్తుతం చక్రతీర్థ స్నానాలకి ఎంతగా పరవశించిపోతున్నారు భక్తులు. ఇటువంటి పరిణామాల కోసం మాత్రం భక్తులు తప్పించిపోతుంటారు. పాడ్యమి పర్వదినాన ఆ చక్రతీర్థ స్నానాలు ఆ స్వామివారికి నిర్వహించిన క్షణంలో కనుక స్నానం ఆచరించినట్టయితే కాశీకి వెళ్ళొచ్చినంత పుణ్యం లభిస్తుందన్నటువంటి అపార నమ్మకం ఈరోజు ఎంతమంది భక్తజనులకు రావడం జరుగుతుంది. అక్కడ స్వామివారి తాలూగా ఏదైతే ఆ పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత అదే నంది విగ్రహంపై మళ్ళీ ఊరేగింపుగా విగ్రహమూర్తులు మాత్రం ఆలయాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఈ ప్రక్రియ కోసం ఎటువంటి ఏర్పాట్లన్నీ కూడాను సక్సెస్ఫుల్గా చేయడంతోనే ఈరోజు చక్రతీర్థ స్నానం సంపూర్ణం అయ్యని చెప్పుకోవచ్చు. లక్షలాది మంది భక్తులతో వంశధార నదీ గర్భం పూర్తిగా కిక్కిరిసిపోయింది అనడానికి అక్కడ చూస్తున్నటువంటి ఆ భక్తులు. ఎందుకంటే స్వామివారికి స్నానం ఆచరించే సమయంలో స్నానం ఆచరించాలంటే వారి తపన ఈరోజు ఎంతమంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. అంటే 2 రాష్ట్రాల నుండి కూడాను భక్తులు ఈ ప్రదేశానికి విచ్చేస్తుంటారు. వారు వచ్చిన తర్వాత ఇక్కడ స్నానం ఆచరించి
ఆ నీళ్లు చల్లుకునే క్రమం చూస్తుంటే ఏదో వాటర్ ఫాల్స్ చల్లుకున్నట్టు అనిపిస్తుంది. ఆహ్లాదకరమైనటువంటి నది ప్రాంగణం అంతా కూడాను భక్త జనంతో కిక్కిరిసిపోయింది. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు సుమారు 450 మంది కూడా విధి నిర్వహణలో ఉన్నారు. ఇటువైపు ఆలయ నిర్వాహకులు, మరోవైపు అటు పోలీసులు కలిసి ఈ చక్రతీర్థ స్నానాలని సక్సెస్ చేసేందుకు వారు చేసిన ప్రయత్నంలో భాగమని మనం చెప్పుకోవచ్చు. గత 2 ఏళ్లుగా కోవిడ్ కారణంగా కూడాను ఈ చక్రతీర్థ స్నానాలు చూడలేని భక్తులు ఈ చక్రతీర్థ స్నానాలను ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటు ఆ స్నానమాచరించాలన్నటువంటి వారి తపనే ఈరోజు ఇంతవరకు కూడా ఇంతమంది భక్తుల్ని ఇక్కడ రావడానికి దోహదపడిందని చెప్పుకోవాలి. చూస్తే ప్రస్తుతం మాత్రం చక్రతీర్థ స్నానాలకు వచ్చిన భక్తులతో వంశధార నదీ గర్భం భక్తజన సంద్రంతో నిండిపోయింది. చక్రతీర్థ స్నానాలకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చేసినటువంటి ఏర్పాట్లు అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఆ స్నానాలను ఆచరించి భక్తి శ్రద్ధలతో ఆ ముఖలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. గుడిలో ఉన్నటువంటి విగ్రహమూర్తులను చూసిన భక్తులకు ఈరోజు ప్రత్యక్షంగా ఆ విగ్రహమూర్తులను చూసి ఆ నదిలో స్నానమాచరించి అదృష్ట భాగ్యం కలిగిందని భక్తులు ఆహ్లాదంగా ఫీల్ అవుతున్నారు. ఇటువంటి ప్రక్రియను మాత్రం చూడని వాళ్ళందరూ కూడాను మొట్టమొదటి చూసి తన్మయం చెందుతున్నారు. ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా వచ్చిన భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకు ఉంటుంటారు. ఈ నేపథ్యంలో నదిలో నిన్నటి వరకు నీరు లేకపోయినా వట్టా బ్యారేజ్లో నీటిని విడుదల చేసి చూస్తున్నాం. నంది విగ్రహంపై విగ్రహమూర్తులకి మరపల్లి రేవులో కన్నవారిచ్చినట్టు సారీ చీర తీసుకున్న తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలైంది. ఈ తిరుగు ప్రయాణం ఘట్టాన్ని మాత్రం కళ్ళురారా వీక్షించేందుకు భక్తులు ఎంతగా పరవశించిపోతున్నారో మనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. భక్త జన సంద్రంతో నిండినటువంటి వంశధార నదీ గర్భం ఈరోజు చక్రతీర్థ స్నానాల ఘట్టాన్ని మాత్రం కన్నులారా వీక్షించిన 2 కన్నులు పట్టినటువంటి ఒక పరిణామాలు మనం చూస్తున్నాం. చూస్తే కనుక యువకులు, వృద్ధులు, ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడాను ఈ చక్రతీర్థ స్థానాల్లో పాల్గొని ఇలా ఆహ్లాదమైనటువంటి ఈ భక్తి శ్రద్ధలను మాత్రం చాటుకుంటున్నారంటే చూస్తే విగ్రహమూర్తులు మాత్రం పూజా కార్యక్రమాలు ముగిసాయి. నందివాహనంపై తిరిగి ఆ ఆలయంలో ప్రతిష్ఠించేందుకు నందివాహనం కూడా బయలుదేరింది. ఈ చక్రతీర్థ స్థానాలు చేపడుతున్న ఈ క్రమంలో మాత్రం ప్రతి ఏడాది కూడా గణనీయంగా భక్తులు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో తదనుగుణమైన ఏర్పాట్లు చేయడమే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ చక్రతీర్థ స్నానాలు చేసేందుకు దోహదపడింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ముఖ్యంగా ఆలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.